కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ఆదివారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమవారం టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యేకు లేదన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క పని కూడా చేయలేదన్నారు. పైగా రియల్ ఎస్టేట్ దందా నడిపి దోచుకున్నట్లు తెలిపారు. మనీ స్కామ్ సుభాని మాజీ ఎమ్మెల్యే నాటిన మొక్కేనన్నారు. అలాంటి అవినీతిపరుడు దోపిడీని అడ్డుకున్న మగాడు ఎమ్మెల్యే అన్నారు. త్వరలో అన్నీ తేలుతాయని, ఎమ్మెల్యే కాళ్లు కడిగేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కావలి హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ, కావలి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దేవకుమార్, కావలి పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు రహీం, కావలి 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి జంపాల ప్రసాద్, బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పసుపులేటి బాబురావు, టీడీపీ నాయకులు బిట్రగుంట వెంకట్రావు, శ్రీధర్ పున్నేపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా, అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెక్కలో కృష్ణారెడ్డి గారికి ముందు, కృష్ణారెడ్డి గారి తర్వాత కూడా మనం లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ముందు ఉంటుంది. ఈ కావలికి యానాది రెడ్డి గారు లాంటి వాళ్ళు, గొట్టుపాటి కొనరాజు లాంటి వాళ్ళు, లేదో మాగుండ పార్వతమ్మ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మహానుభావులు ఎక్కడా కూడా రూపాయి ఆశించకుండా వారి స్థాయిలో వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం. ఈ కావలి నియోజకవర్గానికి సేవ చేశారే కానీ ఎవరు దోచుకున్న సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి సేవతో పాటు వారి జేబులో రూపాయి ఖర్చు పెట్టే విధానం, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కావలి నియోజకవర్గం, ఈ జిల్లాలో అందరూ కూడా నిజంగా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. తుమ్మలపెంట రోడ్డు గుంతలమయంగా ఉండేది. గెలిచిన 6 నెలల్లోనే ఆ రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం, ఈరోజు తుమ్మలపెంట రోడ్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఈ తీర ప్రాంత కరాక ప్రాంతం పల్లెల వాళ్ళు చాలా చక్కగా అది ఎక్కడా కూడా హంగు ఆర్బాటు లేకుండా వారు చక్కగా పని చేసుకుంటున్నారు. అది అందరం కూడా పార్టీలు పేరుతోటి మేకతోలు కప్పుకొని మాట్లాడుతున్న వారికి కూడా వారికి మనసుకు తెలుసు, అరే కృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతికి పాల్పట్ల, ఎక్కడ అక్రమాలకు పాల్పట్ల, ఎక్కడ రౌడీజాన్ని ప్రోత్సహించట్లా అని, ఎక్కడ ఈ రాజకీయ నాయకుల మెప్పు కోసం మేకతోలు కప్పుకున్న పులివలే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనసుకైతే తెలుసు. అమృత పథకంలో ఏర్పాటు చేసిన ఫైలాన్ని అర్ధరాత్రి కూల్చిన సంగతి మీ అందరికి విదితమే. 14 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి ప్రతాప్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతా విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి ఏసీబీకి అన్నాడే కానీ నేను ఈ డబ్బు దోచుకున్నాను, ఈ డబ్బు నేను కాంట్రాక్టర్ అనే శ్రీధర్ రెడ్డి ఇద్దరం కలిసి 14 కోట్లు పెట్టి బెంగళూరులో సైట్ కొన్నాము, దాంతో వ్యాపారం చేస్తున్నామని చెప్పట్లేదుగా. సుబాని అనే ఒక హ్యాకర్ ఈ స్కీమ్ పెట్టి చిన్న చితక ప్రజలందరినీ కూడా దోపిడీ చేసిన మాట వాస్తవం. అదే విషయం ఆ నోట ఈ నోట గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దృష్టికి వచ్చింది. వారు ఏం చేశారు, వారు ఆ డబ్బు కాసిపడేవాళ్ళు, వాటాలు కోరుకునే వాళ్ళు అయితే కొనసాగించు, నా వాటా అంటాడు. ఎందుకు పట్టించాడు, ఎందుకు అక్రమాన్ని అంత వరకు ఆపాడు? ఈ సుబాని విషయంలో నువ్వు తేలిస్తే పాపం పెద్ద ఆయన యానాది రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఉన్న రోజులు నీతిగా నిజాయితీగా న్యాయం వైపు చేశాడు రాజకీయం. ఆయన విగ్రహాన్ని సాక్ష్యం పెట్టాడు, అంటే ఆయన విగ్రహం దగ్గర నీళ్లు కాళ్ళు కడుగుతానన్నాడు. నువ్వు వేసిన సుబాని చెట్టు మర్రి చెట్టుగా మారి మర్రి చెట్టు సంఘంలో ఓడలు దిగినాయి. అందువల్ల ఈయన కట్ చేసుకుంటా వస్తున్నాడు దిగిన ఓడల్ని. నీతో గ్యారెంటీ యానాది రెడ్డి గారి సెంటర్లో మా ఎమ్మెల్యే గారి కాళ్ళు నీతో కడిగిస్తాం ప్రతాప్ రెడ్డి. గౌరవ్ ప్రతాప్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, వెలికి తీయాలి. వాస్తవమే, అన్యాయాలు అక్రమాలు ఎప్పుడు జరిగినాయి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయని ఎకరాకి 10 లక్షలు తీసుకున్నావు. ఈ రోజు నీ 10 లక్షలు కాసుల కకృతికి, నీ దుర్మార్గానికి బలైంది ఎవరు? వెంచరేసిన ఓనరు, ఏదో బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుందని పెట్టుబడి పెట్టిన సామాన్యులు. ఆ రోజు నువ్వు చెప్పినట్టు చేయకపోతే బదిలీ అయ్యడమో, ట్రాన్స్ఫర్ అవడమో, డిస్మిస్ అయ్యే అధికారులు నీ కాసుల కకృతి కోసం ఇంతమంది బలయ్యారు. 60,000 ఓట్లతో నేను గెలుస్తా అన్నాడు. అందువల్ల చంద్రబాబు గారికి మాకు ఒక అండర్స్టాండ్ ఉంది. వారు ఇట్లాంటి వాళ్ళని వదులుకుంటే మళ్ళీ ఈ కావలి నియోజకవర్గానికి నాయకుడు దొరకడు, నీకు మొగుడు కూడా దొరకడని చంద్రబాబు గారు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అదే మాట మీద ఉన్నాడు. మా టికెట్ గురించి నీకెందుకు ప్రతాప్ రెడ్డి? దమ్ము దమ్ము మగతనం. దమ్ము ఎవరికి కావాలి? నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు
ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు గెలిపించింది ప్రజా సమస్యల మీద పోరాడమని. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు. కృష్ణారెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తే అంశాల మీద మాట్లాడు. నీ దమ్ము నీ ధైర్యంతో కావలి ప్రజలకు ఏం పని? 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, అధికారంలో ఉన్నావు. నేను ఈ పని చేశాను ఈ నియోజకవర్గానికి. కృష్ణారెడ్డి గారు ఈ తార్ రోడ్డు వేసినట్టు, ఈ అండర్ బ్రిడ్జ్ పాస్ చేసినట్టు, ఇట్లా పనులు చేసినట్టు నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు ఒక్కటన్నా ఉందా ప్రతాప్ రెడ్డి? A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.